కంటోన్మెంట్ బోర్డు సాధారణ సమావేశం అనంతరం మీడియా ముఖంగా మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి చిట్టాను సాక్ష్యాలతో సహా బట్టబయల్చేశారు. సర్వే నెంబర్ 157/1లోని సుమారు 8 ఎకరాల విలువైన భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి 2023 జూన్లోనే అప్పటి బీఆర్ఎస్ పెద్దలు ముఖ్యంగా కేటీఆర్ 50 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారని గణేష్ సంచలన ఆరోపణ చేశారు. అప్పటి సీసీఎల్ఏ కాపీని ఆయన మీడియాకు విడుదల చేశారు. బ్రిగేడియర్ రాజీవ్ అధ్యక్షతన బోర్డు కార్యాలయంలో జరిగిన సాధారణ సమావేశంలో ఎమ్మెల్యే గణేష్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సదరు 8 ఎకరాల భూమిని తాము పేదలకు ఇందిరమల్లి నిర్మాణం కోసం కేటాయించాలని గత జూలైలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం ఇచ్చారని గుర్తు చేశారు. అయితే గత ప్రభుత్వం ఇచ్చిన సీసీఎల్ఏ కాపీని చూపించి ప్రైవేట్ వ్యక్తులు కంటోన్మెంట్ బోర్డులో నిర్మాణ అనుమతుల కోసం ప్రయత్నించగా తన ఫిర్యాదుతో బోర్డు అధికారులు అనుమతులు నిరాకరించారని చెప్పారు. దీనిపై సదరు వ్యక్తులు కోర్టుకు వెళ్లి అనుకూల తీర్పు తెచ్చుకున్నారని, తప్పు చేసింది బీఆర్ఎస్ నాయకులైతే ఆ నిందను కాంగ్రెస్ ప్రభుత్వంపై వేయడం వారి దిగజాడుతానికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ కోర్టు తీర్పుపై తాను ప్రజల పక్షాన ఇంప్లీడై లీగల్ పోరాటం చేస్తానని ప్రకటించారు. అలాగే మడ్ఫోర్డ్ ప్రాంతంలో గుడిసెలు తొలగిస్తారనే వదంతులు పూర్తిగా అపోహలని, పేదవాడి గుడిసెకు ఎసరు వస్తే తాను ముందుండి అడ్డుకుంటానని భరోసా ఇచ్చారు. మరోవైపు ఎలివేటెడ్ కారిడార్ల ద్వారా కంటోన్మెంట్కు సమకూరిన 303 కోట్ల రూపాయలతో నాలాలు, డ్రైనేజ్ వ్యవస్థలను ఆధునీకరించడానికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని బోర్డు అధికారులకు ఎమ్మెల్యే గణేష్ సూచించారు. కేటీఆర్ను టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యే విసిరిన 50 కోట్ల ల్యాండ్ బాంబ్ ఏపీ తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఈ రోజు మన కంటోన్మెంట్ బోర్డులో బోర్డు మీటింగ్ జరిగింది. అందులో మీరు చూశారు 12 అంశాల మీద డిస్కషన్ అయింది. అన్ని రొటీన్ ఉన్నా కూడా ఒక్కటి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఉండే ఈ రోజు, అది వచ్చి 303 కోట్ల రూపాయలు ఏదైతే ఎస్క్రో అకౌంట్ లో డిపాజిట్ అయిందో ఎలివేటెడ్ కారిడార్ భూమిల గురించి, దాని మీద నాలాల మీద ఎట్లా వర్క్ చేస్తారు, సేవరేజ్ లైన్ల మీద ఎట్లా వర్క్ చేస్తారు అనేసి హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళతోటి కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. దాని మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి డిస్కషన్ అయింది. దీంతో పాటు అది డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఫిజికల్ గా సైట్ మీద తీసుకెళ్లి, ఇప్పుడు అన్నానగర్ నుంచి రసూల్పుర వార్డ్ 2, వార్డ్ 3 ప్రాంతంలో ఎక్కువ మటుకు చిన్న చిన్న లైన్లు ఉన్నాయి కాబట్టి అక్కడనే ఎక్కువ జనాభా ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి ప్రాక్టికల్ గా ఫీల్డ్ ఎగ్జామిన్ చేసినాక ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేసి రేపు వాళ్ళు కూడా 11 o'clock అక్కడికి వస్తున్నారు. ఆ సివరేజ్ లైన్లతో పైసలు ఏదైతే ఉందో 303 కోట్లు, దాంతో ఎంటైర్ గా చాలా మటుకు మన కంటోన్మెంట్ ల సేవరేజ్ లైన్ ఇష్యూ, ఈ నాలా ఇష్యూ ఉందో రిజాల్వ్ అవుతుంది. కాబట్టి చేసేదేదో చాలా ఒక 2051 దాకా ఎంత జనాభా పెరిగినా కూడా ఇబ్బంది లేకుండా చూడాలని. అదే కాకుండా బోర్డులో ఇంకో డిస్కషన్ అయింది, మీరు కూడా వినిండొచ్చు. ఏదైతే కంటోన్మెంట్ బోర్డు ని మెర్జర్ చేయాలని మా ఒక రిక్వెస్ట్ ఉందో దానికి కూడా ఒకవేళ అయ్యేటట్టు దగ్గరకు వచ్చినా కూడా డిఫెన్స్ వాళ్ళ కండిషన్ ఏముండే, ఎక్కడెక్కడైతే మిలిటరీ క్యాంప్స్ ఉన్నాయో అక్కడ ఇంతవరకు కట్టొద్దు, మిగతా దగ్గర ఎక్కువ కట్టుకోవచ్చు అని కూడా ఇచ్చారు. కాబట్టి ఎక్కువ కట్టుకున్నప్పుడు జనాభా పెరుగుతుంది, జనాభా పెరిగినప్పుడు మళ్ళీ చిన్న పైప్ లైన్లు ఉంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఫ్యూచర్ ని దృష్టిలో ఉంచుకొని కూడా ఈ పైప్ లైన్ చేయాలనేది కూడా తెలపడం జరిగింది. కాబట్టి ఆ 303 కోట్ల రూపాయలతోటి బాగా కంటోన్మెంట్ డెవలప్ అయితే చూస్తాం. నవా కంటోన్మెంట్ నిర్మాణం చేయాలని ఏదైతే ఆలోచన ఉందో, ఆశయం ఉందో, దానికి ఏమేం చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. మిగతా సొసైటీలో కూడా ముందు బాత్రూమ్ ఇలా ఉండే కట్టుకురాడు, ఇలా బాత్రూమ్స్ ఉంటే దాన్ని బాత్రూమ్స్ అన్నిట్లుంటే ఆడ కాలనీలో కూడా ఇబ్బంది అవుతున్న పరిస్థితులు ఉంటే దాన్ని మనం పార్క్ గా డెవలప్ చేశాం. పార్క్ గా డెవలప్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళకి అందరూ పెద్ద పెద్ద గ్రౌండ్లే పోవడం కాకుండా, వేరే స్థలాలు కాకుండా అక్కడ వీళ్ళు లేడీస్ గానీ పిల్లలు గానీ చెడు అలవాటుకు పోకుండా వాళ్ళు అక్కడ ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీ చేసుకుంటట్టు ఉండాలనేసి ఇక్కడ ఎట్లా చేశామో కంటోన్మెంట్ వ్యాప్తంగా ఎన్ని టాయిలెట్స్ అట్లా పాత ఉన్నాయో అవన్నీ నోటిఫై చేసి దాంట్లో మహిళా భవన్లు, అదే మాదిరిగా మహిళలకు కావచ్చు యూత్ కి కావచ్చు ఏమైనా స్పోర్ట్స్ యాక్టివిటీ చేస్తే ఫిట్ కంటోన్మెంట్ అవుతుంది, హెల్తీ కంటోన్మెంట్ అవుతుంది, మన ఆర్థికంగా కూడా ఎదగడానికి ఈ యొక్క ప్లేస్ మహిళా భవన్లకు యూస్ఫుల్ అవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ గవర్నమెంట్ దిగిపోతున్న సమయంలో 2023 జూన్ మాసంలో సీసీఎల్ఏ క్లియర్ చేసి ఇది ప్రైవేట్ ల్యాండ్ అనేసి ఇచ్చిపోయారు. వాళ్ళు ఇచ్చినందుకు మాకున్న సమాచారం వాళ్ళు వీళ్ళని కేటీఆర్ గారికి 50 కోట్ల రూపాయలు ముట్టిందంట. 50 కోట్ల రూపాయలు ముట్టినందుకు ఆ 8 ఎకరాల జాగా ప్రైవేట్ ల్యాండ్ అని ఆయన చేసి వెళ్ళిపోయిండు. దాని తర్వాత కోట్లలో నడుస్తుంది. ఈ కోట్ల నడిచిన కోర్టు ఆర్డర్ మీద వీరు ఇచ్చినట్టు దీని మీద ఖచ్చితంగా నేను కూడా కోర్టుకు వెళ్తాను. ఈ భూమిని ఏ భూమి అని తేల్చి ప్రజల భూమి. నేను అంతకుముందు కూడా మీకు అందరికీ తెలుసు, నేను పొంగిలేటి గారిని కలవడం, కలెక్టర్ గారు కూడా లెటర్ ఇవ్వడం. ఎందుకంటే అప్పుడే ఎందుకు ఇచ్చాను కూడా డేట్ చెప్తాను మీకు, ఈ విషయం కూడా చెప్పాలా. జూలై 3 తారీఖు నేను ఇచ్చిన, ఎందుకు ఇచ్చిన అంటే అప్పుడు ఈ కంటోన్మెంట్ బోర్డులో ఆ ప్రైవేట్ అతను ఎవరైతే ఉన్నారో అప్లికేషన్ పెట్టుకుని పర్మిషన్ ఇవ్వద్దు అనేసి నేను వారికి వీరికి చెప్తే అప్పుడు కూడా అంతర్గతంగా అన్ని సర్వేలు చేస్తే అప్పటికు సీసీఎల్ ఏముంది, ప్రైవేట్ ల్యాండ్ అని ఉంది. నేను ఇచ్చిన నాడు ప్రైవేట్ ల్యాండ్ ఉందని కాబట్టి వీళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఇన్ని రోజులు ఆగింది పర్మిషన్ కి. శ్రీ గణేష్ ఇచ్చిన లెటర్ కి ఆగింది,
బీఆర్ఎస్ వాళ్ళు చేసిన తప్పులు అన్నిటికీ కప్పిపుచ్చుకోవడానికి వేరే వాళ్ళని నూకడానికి కొంతమంది టీంలను పెట్టుకొని వాళ్ళు ఇవన్నీ ప్రొవోకేట్ చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళు అట్లా చేస్తే ప్రజలు మొన్న బుద్ధి చెప్పారు, రానున్న రోజులు బుద్ధి చెప్తారు. నిన్న కూడా బీఆర్ఎస్ వాళ్ళు కంటోన్మెంట్ ఉత్తర గుడిసెలు మట్ఫోర్ట్ గుడిసెలు ఏదైతే ఉందో దాన్ని కూడా వీళ్ళు ఏదో రోడ్డు మీద ఉన్న దానికి ఏదో మా లైన్ వేసి చేస్తా అంటే దాన్ని కూడా పెద్ద గందరగోళం చేసి ఇది అని చెప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తే రాత్రి అంతా ప్రజలు భయాందోళన గురై బాధపడుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఓటు హక్కు ఈ రోజు కంటోన్మెంట్ బోర్డు నుంచి 38,000 చిల్లర 40,000 ఏదైతే పోయిందో దానికి కారణం బీఆర్ఎస్ఏ. గాంధీ కమ్యూనిటీ హాల్ ఉండే అది కూడా కమ్యూనిటీ హాల్ ని డంప్ యార్డ్ చేసింది ఎవరు? ఇదే బీఆర్ఎస్ బోర్డు మెంబర్లు అప్పుడు ఎమ్మెల్యే ఉండే వారందరూ కలిసి ఆ కమ్యూనిటీ హాల్ ని కూడా ఈ రోజు డంపింగ్ యార్డ్ చేసి ఇబ్బంది. బీఆర్ఎస్ ద్వారా కంటోన్మెంట్ జరిగింది ఏమీ లేదు, వాళ్ళ ద్వారా అన్ని నష్టమే. వారు చేసిన తప్పులు వేరే వాళ్ళ మీద నెట్టాలని చూస్తున్నారు. 10 సంవత్సరాల్లో మీరందరూ బాధ్యత గల వ్యక్తులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూసే వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు వారి బాధ్యత కాదా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అన్నప్పుడు వాళ్ళు కాపాడుకొని కంపౌండ్ వాళ్ళు కట్టాల్సింది కదా. వాళ్ళు కంపౌండ్ వాళ్ళు కట్టలే, ఏం చేయలే. అప్పుడేమో వాళ్ళకి ఇచ్చేసి ఇప్పుడు వచ్చి డ్రామాలు చేస్తారు. ఓకే, పిచ్చి పిచ్చోళ్ళు మాట్లాడితే నేను జవాబు ఇయ్యా, నా జవాబు జనాలకు ఇస్తా. నేను నవ కంటోన్మెంట్ నిర్మాణం చేయాలి కాబట్టి నేను డెవలప్మెంట్ ఆలోచనలు ఉన్నా. వీళ్ళందరూ డిజాస్టర్ ఆలోచన బీఆర్ఎస్ వాళ్ళది. దాన్ని కన్ఫ్యూజ్ చేయాలా, నేను డైవర్ట్ చేయాలా, నేను కన్ఫ్యూజ్ కానీ డైవర్ట్ గాను. నాది ఒకటే ఒక లక్ష్యం, కంటోన్మెంట్ ని నవ కంటోన్మెంట్ నిర్మాణం. అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా ఒక 1 MGD నీళ్ళు తీసుకురావచ్చు, భవిష్యత్తులో రిజర్వాయర్ తీసుకురావచ్చు, స్కూల్స్ కాలేజ్ అన్ని చేయాలని ఆలోచించు. వాళ్ళకి ఏంటంటే ఏదో వేసేయాలా, ఎంజాయ్ చేసుకోవాలా, టీవీలో వచ్చిందా, పేపర్లో వచ్చిందా, సోషల్ మీడియాలో వచ్చిందా, మౌత్ మీడియాలో రావాలా, ప్రజల గుండెలో నిలబడాలని పనిచేస్తున్నా. కంటోన్మెంట్ బోర్డులా ఎంపీ సాబు మెంబరు నేను ముగ్గురం మాట్లాడినాం. నేను ఏదైతే ఇక్కడ జరిగిందో ఏమీ లేదు, ఉట్టి రోడ్డు మీద ఉన్న బండ్లు తీయాలి, వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో మార్కింగ్ పెట్టినామని చెప్పడం జరిగింది. రోడ్డు మీద ఉన్న బండ్లు తీసారా రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. ఈ బండ్లు మీరు లోపల పెట్టుకుంటే చూడండి, ఏడా బండ్లు లోపల పెట్టుకుంటే బీజేపీ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇద్దరం ప్రతినిధులు వచ్చి మాట్లాడుతుంది ఏంటంటే మీకేమైనా అయితే ఫస్ట్ మా ఇల్లుకి అయినట్టు మాకు అయినట్టు. వేరే విషయం కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ కావద్దు దయచేసి. కొంతమంది వాళ్ళ అవసరాలకి వాళ్ళ పబ్లిసిటీకి మీకు ఇబ్బంది పెట్టాలని చూస్తారు, దయచేసి అలా కాదు. మన భారతదేశంలో ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళకి నష్టం చెయ్యేది, ఏ ప్రభుత్వం ఉన్నా నష్టం చేయదు, ప్రజలను గౌరవిస్తుంది, ప్రజలకు మేలు చేస్తుంది. అనవసరంగా అడావుడి చేస్తారు, అలా అడావుడి చేస్తున్నతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చోట్ల రాస్తారుగా జాగ్రత్తగా ఉండాలని, అట్టనే మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అట్లా ఏమైనా అయితే మాది బాధ్యత, మేము వచ్చి ఉంటాం. మాకు తెలిసింది కాబట్టి మేము రాలేదు, చిన్న విషయంగా 2 నిమిషాలు అయిపోతుంది. దాన్ని వాళ్ళకేం పని లేదు కాబట్టి పెద్ద సినిమాలుగా చూపిస్తారు. ఏమైనా మీకు నష్టం జరిగితే మేము దానికి అండగా ఉండి మీకు న్యాయం చేసే వరకు పోరాడతాం. ఇంకేమైనా